నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. పలువురి పరామర్శ. మార్కెట్ యార్డ్ డైరెక్టర్లకు సన్మానం. ప్రజలందరికీ సమన్యాయం కోసమే సమగ్ర సర్వే. ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సహస్రార్జున జయంతి. భారీ విజయోత్సవ ర్యాలీ. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు, యువకులు. గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో మాలాధరణ చేసిన అయ్యప్ప భక్తులు. ఘనంగా కామ్రేడ్ డీవీకే విగ్రహావిష్కరణ. డీవీకే సేవలను కొనియాడిన నాయకులు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆర్మూర్ న్యాయమూర్తి నసీం సుల్తానా అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ నసీం సుల్తానా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఎటువంటి భయాందోళన గురి కాకుండా చదువులో ముందుకు సాగాలని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పోలీసులకు సమాచారం అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఎంతో ఎక్కడో కొంచెం సంతోషం. ఎందుకంటే డాక్టర్స్, ఇంజనీర్స్, టీచర్స్ ఇక్కడే ఉంటాం. మాకు చిన్నప్పుడు అడిగినా కూడా జనరల్గా చెప్పే స్టూడెంట్స్ చెప్పే ఇవే. సో జడ్జెస్గా కూడా మీరు కూడా ఎక్కగలరు, అడ్వకేట్స్గా మీరు కూడా కావాలి. అదే నేను కోరుకునేది. సో ఒక్కసారి మన ఇంటి పరిస్థితులు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంటికి ఒక్కసారి వెళ్ళగానే ఏమున్నది అంటే ఎంఈఓ గారు ఎప్పుడు చెప్పేది నాకు, అంటే నేను పిలుస్తూ ఉండేది ఏదైనా ప్రోగ్రామ్స్ చేద్దామా, మరి పూర్ పీపుల్ని ఎక్కడి వరకు రీచ్ అవుతామో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఎంత అంటే అంత చేస్తూనే ఉంటాం. మీకు డోనార్స్ని పిలిపించుకుంటాను. ఇవాళ కూడా జీజీ రామ్ గారు ఆర్మూర్ మార్కెట్ యార్డ్ నూతన డైరెక్టర్లుగా ఎన్నికైన ఆలూరు గ్రామానికి చెందిన మల్లారెడ్డి, మంతని గ్రామానికి చెందిన మల్లయ్యలను పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఏఎంసీ డైరెక్టర్లు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఇబ్బందులు కాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, ఆలూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్, నాయకులు తదితరులున్నారు. సమగ్ర ఇంటింటి సర్వేకు వచ్చిన అధికారులకు ప్రజలు సహకరించి అన్ని రకాల వివరాలు తెలపాలని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ సర్వే కోసం ప్రజలు ఆధార్ కార్డులు, పట్టా, పాస్బుక్, రేషన్ కార్డు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పట్టణంలో మొత్తం 14 మంది సూపర్వైజర్లు, 162 బ్లాకులుగా ఏర్పాటు చేసి సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఇంటికి వచ్చిన అధికారులకు సహకరించి వివరాలు తెలిపాలని కోరారు. కుటుంబ సభ్యుడు కావచ్చు, తన సంతకం ఒకటి పెడితే సరిపోతుంది. ఇంకా ఏది కూడా మాకు అలాంటిది అవసరం లేదు. ఈ విషయంలో కూడా మీరు కొంచెం మన వాళ్ళు వస్తున్నారో చూసి ఆ జాగ్రత్తగా సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనము ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, అలాగే జిల్లా కలెక్టర్ గారి సూచనల ప్రకారము విత్ ఇన్ ది టైంలోనే మేము ఈ సర్వేని కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా కూడా డేటా ఎంట్రీకి కూడా ఈ తీసుకున్న సమాచారాన్ని డేటా ఎంట్రీ చేయడానికి కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కూడా మనం ఒక 70-75 సిస్టమ్స్, అలాగే ప్రైవేట్ ఆపరేటర్ దగ్గర ల్యాప్టాప్ ఉన్న వాళ్ళను ఇలా వివిధ రకాలుగా ఏర్పాటు చేసుకున్నాము, విభజించుకున్నాము. ఆ ప్రకారంగా డేటా ఎంట్రీ కూడా 2 షిఫ్ట్లు లేదా 1 షిఫ్ట్ కూడా చేసేసి ఏ రోజు వచ్చిన సమాచారాన్ని ఆ రోజే ఎన్యూమరేటర్లకు ఇబ్బంది అవుతుంది కాబట్టి సూపర్వైజర్ల సమక్షంలో చేయించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ తీసుకున్న సమాచారాన్ని కూడా చాలా భద్రంగా మేము ఒక స్టోర్ రూమ్లో భద్రపరుస్తాము. ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని మేము పూర్తి చేసుకుంటాము. కాబట్టి ప్రజలందరూ కూడా మరొకసారి గమనించి మా ఎన్యూమరేటర్లకు మీ దగ్గర
నేను ఇంతకుముందు చెప్పిన పత్రాలు ఉంచుకొని సహకరిస్తానని చెప్పేసి ఆశిస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత కార్యాలయంలో కామ్రేడ్ డివి కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్లైన్ కేంద్ర కమిటీ సభ్యులు రామచందర్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ డివికే విప్లవ సిద్ధాంతవేత్త అని, విప్లవ ఉద్యమాల వ్యాప్తి కోసం చివరి క్షణం వరకు పరితపించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. పార్టీలో అతివాద మితవాద ధోరణులకు వ్యతిరేకంగా 1980 నుండి సైద్ధాంతిక పోరాటం చేశారని, కమ్యూనిస్టు విప్లవకారులను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాన్ని రూపొందించి పురోగతిలో ఉంచారని పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల్లో విప్లవ రాజకీయాల ప్రచారం కోసం నడుము కట్టి పనిచేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి దేవరాం, రాష్ట్ర కమిటీ సభ్యులు రామకృష్ణ, జిల్లా కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఇంటికి పెద్ద కొడుకై అందరిని చూడాల్సిన బాధ్యత ఆయనకుండే. అయినప్పటికీ కూడా కుటుంబానికంటే సమాజ బాధ్యత ఎక్కువని ఆయన భావించాడు. అవి ఒట్టి మాటలే కాదు, ఆయన తన జీవితంలో ఆయన రుజువు చేశాడు. ఆయన అంత పెద్ద కుటుంబాన్ని కూడా కాదనుకొని సమాజం కోసం అంకితమై, ఆయన అంకితమైన రోజు నుంచి కూడా ఆయన చనిపోయేదాకా ఆయన 77 ఏళ్ల వయస్సు వరకు కూడా సమాజం కోసం, ప్రజల కోసం ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆయన ఆలోచనలు మనం అందరం కూడా ఈరోజు ముందరు తీసుకొని పోవాలని చెప్పి సిద్ధాంతాన్ని రచించాడు, మార్గాన్ని చూపించాడు. దాదాపుగా ఈరోజు భారతదేశంలోనే ఈ ఏదైతే పార్లమెంటరీ పంతానా, రష్యా పంతానా, చైనా పంతానా అనే చర్చల్లో కాదు, ఈ దేశానికి మార్క్సిజాన్ని సైన్స్గా ఏదైతే అన్వయించి సరైన మార్గంలో ప్రజా పోరాటాలని నిర్మించాలని చెప్పేసి ఏదైతే సైద్ధాంతికంగా మా ముందుంచిన లైన్ని మేము ముందుకు తీసుకెళ్తామని, అప్పుడే నిజమైన నివాళులని మేము గుర్తు చేస్తూ డివికే విగ్రహాన్ని సందర్భంగా కార్యకర్తలందరం కూడా ప్రతిన పొందుతున్నామని చెప్పేసి గుర్తు చేస్తాం. ఆర్మూర్ పట్టణంలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో సహస్రార్జున జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సహస్రార్జున జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం విజయోత్సవ ర్యాలీని ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ ఆలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఘనంగా సహస్రార్జున విగ్రహ శోభాయాత్ర కొనసాగింది. క్షత్రియ సమాజ్ మహిళలు, యువకులు, సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. క్షత్రియ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్షత్రియ కులదైవం సహస్రార్జున జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్, యోజన సమాజ్ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. ప్రజలందరికీ సమన్యాయం కోసమే సమగ్ర సర్వే నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వేలో వినయ్ రెడ్డి పాల్గొని ప్రజలకు సర్వే గురించి వివరించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ సమగ్ర కుటుంబ, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణనతో సర్వేను నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు సర్వేకి వచ్చిన అధికారులకు సహకరించి పూర్తి వివరాలు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లావణ్య శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, మున్సిపల్ కమిషనర్ రాజు, కౌన్సిలర్లు, నాయకులు, సర్వే అధికారులు తదితరులున్నారు. ఆర్మూర్ నూతన SHOగా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ గౌడ్ను ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి పట్వారి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ గౌడ్కు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కను, గౌతమ బుద్ధుని జ్ఞాపికను అందించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ప్రజాసేవలో యువకులు ముందుండాలని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీరామ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని PVR భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కాలనీ సమస్యలను వినయరెడ్డికి వివరించారు. స్పందించిన వినయరెడ్డి సమస్యలను పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, శ్రీరామ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ కళ్యాణ మండపంలో పారాడ్ గంగమోహన్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురుస్వామి నగేష్ శర్మ వేద మంత్రోచ్చరణలతో అయ్యప్ప స్వామి అభిషేకాలు, మెట్ల పూజ, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చేపట్టిన భజన కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుస్వామి నగేష్ శర్మ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, మాలాదారులు తదితరులున్నారు. ఈ సంవత్సరము కార్తీక మాసం సందర్భంగా ఈరోజు పారాడు గంగామోహన్ బాలాజీ ఫంక్షన్ హాల్ నందు బ్రహ్మాండమైన అయ్యప్ప మహాపడి పూజ ఈ సీజన్లో మొట్టమొదటి పూజ బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఈ పూజకు నన్ను ఆహ్వానించి ఈ పూజా కార్యక్రమం నిర్వహించడానికి నాకు బాధ్యతను అప్పగించిన అయ్యప్ప స్వామికి మరియు గంగామోహన్ కుటుంబానికి, మా కుటుంబ సభ్యులందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహ కరుణా కటాక్షాలు ఉండాలని అయ్యప్ప స్వామి ప్రార్థిస్తూ అయ్యప్ప స్వాములందరూ కూడా అయ్యప్ప దీక్ష నియమాలను పాటించి అయ్యప్ప స్వామి పాత్రలు కావాలని కోరుతున్నాము. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. సుంకె శ్రీనివాస్ తల్లి లక్ష్మీబాయి ఇటీవలే మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని వినయరెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లావణ్య శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, నాయకులు, కాలనీ కమిటీ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో పలువురు అయ్యప్ప మాలాధారణ చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి నగేష్ శర్మ ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అయ్యప్ప మాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప మాలాధారణ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక్పూర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే భీమన్న పండగ ఉత్సవాలు మరియు కబడ్డీ పోటీల పోస్టర్లను పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ 13వ తేదీ నుండి ప్రారంభమయ్యే భీమన్న ఉత్సవాల్లో నాయక్పూర్ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయక్పూర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మండల నాయకులు, సంఘ సభ్యులు తదితరులున్నారు. జక్రన్పల్లి మండలంలోని తొల్లికొండలో గల శీల తీర్థ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శనివారం పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమలను పల్లకిలో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మంగళ వాయిద్యాలతో గిరి ప్రదక్షిణ చేశారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వేల్పూర్ మండలంలోని పచ్చల్లార్గూడ కొత్తపల్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సరెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి బలహీన వర్గాల కొరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరుగుతుందన్నారు.
బడుగు బలహీన వర్గాలకు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ కారణాలతో అనారోగ్యాల బారిన పడిన వారికి సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కొప్పుల లక్ష్మికి 40,000 రూపాయలు, కొప్పుల సుకన్యకు 41,500 రూపాయలు, అదేవిధంగా గడ్డం నర్సవకు 40,000 రూపాయల ఆర్థిక సాయం కింద చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మెరుగైన చికిత్స కొరకు ఆర్థిక సహాయాన్ని 4 నెలల అత్యల్ప సమయంలో బాధితులకు ఆర్థిక సహాయం కింద మంజూరు ఇప్పించిన సీఎం రేవంత్ రెడ్డికి, అన్వేష్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు ఇప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి, స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగాధర్, జిల్లా బీసీసీఎల్ నాయకులు లింగేశ్వర్, కాంగ్రెస్ నాయకులు గంగభూమన్న, రాజేందర్, నెహ్రూ, చేపూర్ మోహన్, హలీం, భోజన్న మరియు కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు. నాకు ఆరోగ్యం బాగాలేనందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నాకు చెక్ అందజేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అన్వేషణకి, స్థానిక నాయకులందరికీ ధన్యవాదాలు. సీఎంఆర్ఎఫ్ పథకాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పక్షాల నడుపుల గ్రామంలో ఇద్దరికి అన్వేష్ రెడ్డి గారి సహకారంతో మంజూరు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. బడుగు బలైన వర్గాలు ఎక్కడ కూడా ఆర్థికంగా కుటుంబాలు చితికిపోదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అతి తక్కువ గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్ చేయాలంటే 2 సంవత్సరాలు పడుతుండే. ఈరోజు అతి తక్కువ సమయంలో 4 నెలల్లోనే వీరికి అందివ్వడం జరిగింది. కలియుగ దైవం మోర్తాడ్ గ్రామ ఇలవేల్పు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిరు నక్షత్రం సందర్భంగా భక్తులు 108 ప్రదక్షిణలు చేశారు. 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకం భక్తులలో ఉందని ఆలయ అర్చకులు ప్రవీణ్ ఆచార్యులు తెలిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు ఉదయం 4 గంటలకే స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తల్లి పద్మ కూడా దేవాలయానికి వచ్చి పూజలు చేశారు. మోర్తాడ్ గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జక్కం అశోక్ మాట్లాడుతూ మోర్తాడ్ గ్రామ ప్రజలందరూ పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అశోక్, వైస్ ప్రెసిడెంట్ నూతుల రాజేందర్, క్యాషియర్ అశోక్, చెక్ పవర్ పృథ్వీరాజ్, పూజారి ప్రవీణ్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాల వద్ద టీఆర్ఎస్ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. డబుల్ బెడ్రూమ్ల వరకు నిధులు మంజూరు చేసి తారు రోడ్డు వేయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు షాహిద్, సయ్యద్ ఫయాజ్, మాజీ ఎంపీటీసీ కన్నం లింగవ్వ పోషెట్టి, మాజీ సర్పంచ్ సునీత నరహరి, పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా భక్తులు దీపదానం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రామాలయం ప్రధాన అర్చకులు తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి గోదావరి నదీ స్నానం ఆచరించి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా దీపదానం చేశారు. కార్తీక మాసం ఎంతో విశేషమైందని ఆలయ అర్చకులు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అంటే ఒక మూషికము కార్తీక మాసం మందు దేవాలయం లోపల కిందమని పోతుంటే దీపం వెలుగుతుంటే దీపం ఆరిపోతుందని చెప్పేసి తన మూతితో కొంచెం మీదికని ఆ దీపాన్ని కొంచెం వెలిగిస్తుంది. ఆ వెలుగు ప్రభావంతో దీపం తెల్లంగా వెలిగితే ఆ శ్రీమన్నారాయణ కృపా కటాక్షం వల్ల ఆ మూషకాన్ని వచ్చే జన్మలో ఒక ధనవంతుల ఇంట్లో
భక్తురాలు ఇంట్లో పుడుతుంది. పుట్టి అప్పుడు ఆమె విశేషమైనట్టు మీరు మూషికం అంటే కదా ఎగబుట్టిన స్వామి కడితే అప్పుడు ఇస్తాడు. ఆ మూషికము ఆ దేవాలయం లోపల దీపారాధన చేసి ఆ దీపప్రభ వలన ఆ మూషికానికి విష్ణువులకు ప్రాప్తించి ఆ తర్వాత నరతిని ప్రసాదించి ఆ స్వామి చేసుకునే భాగ్యం కలిగించాడు. ఇలా కార్తీక మాసంలో శివకేశ్వరుడు చాలా ఇష్టమైన రోజు కాబట్టి భక్తులు హరినామస్తం ఇస్తూ హరిహర్షతులు శ్రీమన్నారాయణ కృపాకర్తమంతు సర్వశుభమంతు జై శ్రీమన్నారాయణ. నందిపేట్ మండల కేంద్రంలో వివాదాస్పదమైన వ్యాన్ల అడ్డా భూమిలో హైకోర్టులో తమకు అనుకూల తీర్పు వచ్చినట్లు రేష్మా బేగం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కొంతకాలంగా ప్రభుత్వ భూమి అని రెవెన్యూ వారు బోర్డు ఏర్పాటు చేశారు. తీరా ఇప్పుడు తమ తండ్రికి చెందిన ఆస్తి కూతురైన రేష్మాకు తీర్పు వచ్చిందని వారు పేర్కొన్నారు. దీనిని ప్రజలందరూ గ్రహించాలని కోరారు. దాని తర్వాత మా ల్యాండ్ ఎటువంటి ఇష్యూ లేదు సార్. మళ్ళీ 2012లో ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే సార్ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి మా ల్యాండ్ మా పట్టా ల్యాండ్ను ఫినిషింగ్ చేస్తే మళ్ళీ మేము హైకోర్టు అప్రోచ్ అయ్యాం సార్ 2014 అప్రోచ్ అయిన తర్వాత సార్ మన ఫైనల్ హియరింగ్ అయిపోయిన తర్వాత మాకు తుది తీర్పు మాకు కోర్టు ద్వారా వచ్చింది సార్. మేము మా ల్యాండ్లో మేము పట్టేదారం అని చెప్పేసి మళ్ళీ మా ల్యాండ్లో ఎటువంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పేసి మాకు కోర్టు ద్వారా తీర్పు వచ్చింది సార్. దయచేసి మేము ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని మేము కబ్జా చేయలేదు, మా పట్టా ల్యాండ్లో మేమే ఉన్నాం సార్. దయచేసి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి ప్రజలను అందరినీ కోరుకోవడం జరుగుతుంది సార్. మేము ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో ఇష్యూ లేదు, మా కోర్టు ద్వారా తీర్పు ఏదైతే ఉందో అదే ల్యాండ్లో మేము ఉన్నాం సార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, పలువురి పరామర్శ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లకు సన్మానం. ప్రజలందరికీ సమన్యాయం కోసమే సమగ్ర సర్వే, ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలన్న కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సహస్రార్జున జయంతి, భారీ విజయోత్సవ ర్యాలీ, పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు, యువకులు. గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో మాలాధరణ చేసిన అయ్యప్ప భక్తులు. ఘనంగా కామ్రేడ్ డీవీకే విగ్రహావిష్కరణ, డీవీకే సేవలను కొనియాడిన నాయకులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.